దేశంలో కరోనా యాక్టివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళకు పరీక్షలో కోవిడ్ పాజిటివ్ గా తేలింది. చిలకలూరిపేటకు చెందిన వృద్ధుడు, బాపట్లకు చెందిన మరో మహిళకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముగ్గురి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతో వారిని ఇంటికి పంపించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య దాదాపు 10కి చేరుకుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు అయితే నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళకు పరీక్షలో కోవిడ్ పాజిటివ్ గా తేలింది. చిలకలూరిపేటకు చెందిన వృద్ధుడు, బాపట్లకు చెందిన మరో మహిళకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముగ్గురి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతో వారిని ఇంటికి పంపించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య దాదాపు 10కి చేరుకుంది అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. రైట్ పద్మ, ఏపీలో నమోదవుతున్న కోవిడ్ కేసులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. గడిచిన 5-6 రోజుల నుంచి విశాఖ, కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అటు ప్రస్తుతం కరోనా సోకిన వారు ఆసుపత్రిలో చేరే అవసరాలు అయితే ఏర్పడట్లేదు. ప్రస్తుతానికి వాళ్ళైతే కోలుకున్నారు. అటు కేసులు కనుక ఎక్కువగా నమోదైతే ప్రభుత్వ ఆసుపత్రులను సన్నద్ధం చేసేందుకు ఇప్పటి నుంచే ముందస్తు సన్నాహాలు అవసరమని చెప్పి అటు వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో వైరాలజీ ల్యాబ్స్ అటు విజయవాడ, గుంటూరు, కాకినాడలో మొత్తం మంగళగిరి ఎయిమ్స్ లో కూడా ఉన్నాయి. ఇప్పటికీ వీటిని కూడా సిద్ధమైతే చేశారు. ఇక్కడ జరిగే ఆర్టీపీసీఆర్ నిర్ధారణ పరీక్షల ఫలితాన్ని ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవడంలో ఉపయోగపడతాయని అధికారులు ఇప్పటికే చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ర్యాండమ్ విధానంలో కూడా పరీక్షలు జరపడం, ఒకవేళ కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందని తెలుస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన పరీక్షలు ఖచ్చితంగా జరపాలని చెప్పి చూస్తున్నారు. అటు వ్యవసాయ భవన నిర్మాణ కార్మికులు, ఇటు కూరగాయల విక్రేతల దగ్గర నుంచి 60 ఏళ్లకు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా, ఇతరతర రంగాల్లో ఉన్న వారికి వేర్వేరు ప్రదేశాల్లో పరీక్షలు నిర్వహించాలని వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఇది గతంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. దీనిలాగే గతంలో అనుసరించిన విధానాన్ని ఇప్పటికీ కూడా అవలంబించాలని అయితే అటు వైద్య విధానంలో అనుసరించాలని చెప్పి వైద్యాధికారులు అయితే సూచిస్తున్నారు. గతంలో వినియోగించిన ఆక్సిజన్ సిలిండర్లు కానీ, కాన్సన్ట్రేటర్లు కానీ ప్రస్తుతానికి అయితే మరుగున పడిపోయినాయి. ఎందుకంటే గతం నుంచి ఇప్పుడు దాకా అవి వాడకపోవడం వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తీసుకొచ్చినవి. అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సేవా సంస్థలు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ పెద్ద ఎత్తున వెంటిలేటర్లు, గతంలో సిలిండర్లు అయితే దాని జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి పంపించినవన్నీ ఎటువంటి ఉపయోగం లేకుండా పక్కన ఉండటం వల్ల మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కలిపి ఇప్పటికే 20,000 వరకు వాడుకలు అయితే లేవు. వీటన్నిటిలో ఎన్ని పనిచేస్తున్నాయి, దీనిపై ఇంకా స్పష్టత అయితే లేదు. పనిచేస్తున్నవన్నీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఆక్సిజన్ సిలిండర్లు సేకరించి పిఎస్సి ప్లాంట్లు విజయవాడ నుంచి గుంటూరు, వైజాగ్, ఇతరత్ర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున అయితే ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే 1000 ఎంపీఎల్సీ ఆక్సిజన్ సిలిండర్ల విడిభాగాలకు మరమ్మతులు అయితే చేశారు. పరిస్థితులన్నీ ప్రస్తుతానికి అదుపులో ఉన్నాయి కాబట్టి కరోనా ప్రభావం వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కరోనా కనుక ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇప్పటికే దానికి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అటు సూపరింటెండెంట్ అధికారులు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్లకు సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, విజయవాడ, వైజాగ్ కు సంబంధించిన వైద్యాధికారులు కానీ ఏవైనా సరే వెంటనే దీనికి సంబంధించిన లక్షణాలు కనుక ఉంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఇప్పటికే ఆసుపత్రులకు సంబంధించిన బోధన పత్రాలు ఏవైతే ఉన్నాయో సూపరింటెండెంట్ గా అందించినట్లుగా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా అదుపులో ఉంటాయని చెప్పి సూచిస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.